ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నీ సన్నిధి మాతో రావాలనేది మోషే యొక్క ప్రార్థన. ఆ కనాను యాత్రలో దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మోషే ఎరిగి ఉన్నాడు గనక ప్రతి పరిస్థితిలో తమ ప్రయాణాన్ని కొనసాగించాలంటే దేవుడి సన్నిధి వారితో రావడం ఎంత అవసరమో మోషే గుర్తించాడు గనక మోషే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, నీ సన్నిధి మాతో రావాలి, నీ సన్నిధి మాతో రాకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు అని. దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడండి, నా సన్నిధి మీతో కూడా వచ్చును అని చెప్తున్నాడు. నిజమే, ఆ కనాను యాత్రలో ఇశ్రాయేళ్ల ప్రయాణం క్షేమకరంగా కొనసాగిందంటే కారణం దేవుడు వారికి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారికి తోడుగా వచ్చాడు. నిజమే, దేవుడు సన్నిధి మనతో రావడం అంటే ఏంటో తెలుసా? దేవుడే మన ముందు నడవడం. దేవుడు ఒక్కడే వస్తాడా? దేవునితో పాటు ఆయన దూతలు, కెరూబులు, శరాబులు, ఎంత గొప్ప సైన్యము మన ముందు నడుస్తుందో కదా. ఈరోజు మోషే వలె మనం కూడా ప్రార్థన చేయాలి, నీ సన్నిధి మాతో కూడా రావాలయ్యా అని ప్రార్థన చేసినప్పుడు నీ జీవిత యాత్రలో కూడా నీకెదురయ్యే ప్రతి ఒక్క ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఆటంకాల్లో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన మన ముందు నడిస్తే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఎర్ర సముద్రం వంటి సమస్యలు కూడా మనల్ని అడ్డగించలేవు. ఆయన మనకు ముందుగా నడిస్తే ఎరుకో ప్రాకారాలు కూలిపోతాయి. శత్రువులు మనల్ని చూసి గడగడ వణుకుతారు. నిజమే, ఆనాడు ఇశ్రాయేలు ముందు దేవుడు నడిచినప్పుడు వారికి అదే జరిగింది కదా. ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఆయన గణపరుస్తున్నప్పుడు, ఆయన మహింపరుస్తున్నప్పుడు, ఆయన సన్నిధి నీతో కూడా రావాలనే కోరిక నీలో ఉన్నట్లయితే, ఆ ప్రార్థన నువ్వు చేసినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ముందు నడిచిన దేవుడు ఈరోజు నీ ముందు కూడా నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుణ్ణి స్తుతించు. దేవా, నీ సన్నిధి నాతో కూడా రావాలని అడుగు. అప్పుడు నువ్వే బంధకాల్లో ఉన్నా కూడా ఆ బంధకాలన్నీ కూడా త్రెంచబడతాయి. పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు చాలా గాయాలతో వారి నిండి ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించారు, ఆరాధించారు, కొనియాడారు, ప్రార్థించారు. వెంటనే దేవుని సన్నిధి వారి మధ్యలోనికి దిగొచ్చింది. చెరసాల పునాదులు అదిరినాయి. అంతేకాదు, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. ఎక్కడైతే వాళ్ళు చాలా గాయాలు పాలైపోయి చాలా అవమానంతో, వేదనతో ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో వారి హృదయంలో మాత్రం గొప్ప నెమ్మదితో నింపబడ్డారు. వారి హృదయంలో గొప్ప విశ్రాంతి ఉంది. వారి హృదయంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు గనక భౌతికంగా ఎన్ని రకాల పరిస్థితులున్నా అంతరంగంలో మాత్రం దేవుని సన్నిధి వారికి తోడుగా రావడాన్ని బట్టి దేవుని స్తుతించగలిగారు. దాని ద్వారా జరిగిన దేవుని కార్యం చూడండి. అక్కడ అద్భుతమైన ఘనతను వారు పొందుకున్నారు. కొన్ని ఆత్మల రక్షణ కూడా అక్కడ జరగడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి బంధకాలు, చెరసాల అనుభవాలు, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాలైపోయి ఇంట్లో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక, నువ్వు చేసే పనుల్లో ఆశీర్వాదం లేక, నువ్వు చేసే సేవలో ఎన్నో రకాలైన ఒత్తిళ్లు, ఇబ్బందులు, అనేక రకాలైన శోధనలు నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబీకుల ద్వారా, నీ రక్త సంబంధుల ద్వారా, చీకటి శక్తుల ప్రభావం ద్వారా నీ జీవితంలో నువ్వు పీడించబడుతున్నావా? మోషే వలె నీవు కూడా దేవుణ్ణి అడుగు, నీ సన్నిధి నాకు తోడుగా ఇవ్వయ్యా అని అడిగితే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే వీటన్నింటిలోంచి నీకు గొప్ప విడుదల, విజయం నీకు లభిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి అటువంటి ప్రార్థన చేస్తావా? ఈరోజు తప్పకుండా ప్రార్థన చేయి, నీ సన్నిధి మాకు తోడుగా ఇవ్వు. ఖచ్చితంగా మోషే ప్రార్థనను ఆలకించి మోషేకి తన సన్నిధిని తోడుగా ఇచ్చిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకించి తన సన్నిధి నీకు తోడుగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు అనేక రకాలైన అపజయాలు, అనేక రకాలైన బాధలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, అశాంతి, అసమాధానం, ప్రభువా, వారు చేస్తున్న పనుల్లో దీవెన లేక అనేక రకాలైన ఇరుకులతో నాయన వారు శ్రమను అనుభవిస్తున్నారు. ఈరోజు నీ సన్నిధి వారికి తోడుగా ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రభువా, మా ప్రార్థన ఆలకించి మా అందరికీ మీ సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించి మాకు విజయాన్ని దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.